ఎన్నికల యుద్ధానికి తెలుగుదేశం జనసేన కాలు దువ్వుతున్నాయా? కూటమి అభ్యర్థుల ప్రకటనతో వైసీపీకి ముచ్చెమటలు పడుతున్నాయా? ఇక ఓటు ట్రాన్స్ఫర్ పైనే దృష్టిని బాబు పవన్ సారించారా? త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి సభలతో హోరెత్తించనున్నారా? సీట్ల విషయంలో జన సైనికులను వైసీపీ రెచ్చగొడుతోందా? జనసేన టీడీపీ ఎన్నికల యుద్ధంలో తొలి అడుగు వేశాయి. కూటమి అభ్యర్థుల ప్రకటనతో వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు సంయుక్తంగా తొలి జాబితాను ప్రకటించారు. చంద్రబాబు గత కొంతకాలంగా జాబితాపై కసరత్తులు చేస్తున్నారు. సీనియర్లను పక్కన పెట్టైనా వైసీపీ అభ్యర్థులను ధీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన నాయకుల పేర్లను వడపోత పోశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన ఒక్కరే ఈ కసరత్తు చేశారు. కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తెప్పించుకుని ఒక్కొక్క నియోజకవర్గానికి 2-3 అభ్యర్థులపై సర్వే నిర్వహించి మరీ జాబితాను రూపొందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తనకు ఓటు బ్యాంకు ఉన్న చోట బలమైన నేతలను ఆయన ముందుగానే ఎంచుకున్నారు. ఇంకా ఎన్నికలకు 50 రోజులు మాత్రమే సమయం ఉండడంతో అభ్యర్థులు ప్రచారం నిర్వహించుకోవడానికి వీలుగా తొలి జాబితాను చేశారు. బీజేపీ కూడా కూటమిలోకి రావడంతో ఆ పార్టీకి ఎన్ని సీట్లు అన్నది కూడా ఉత్కంఠ రేపుతోంది. పార్టీ సీనియర్ నేతల సమక్షంలో 2 పార్టీల నేతలు తొలి జాబితాను విడుదల చేశారు. మంచి ముహూర్తం చూసుకుని మరీ ఈ జాబితాను విడుదల చేశారు. అయితే జనసేనకు తక్కువ సీట్లు అంటూ జన సైనికులు రెచ్చగొట్టేలా వైసీపీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే వైసీపీ కుట్రలను తిప్పికొట్టేలా జనసేన టీడీపీ కౌంటర్ ఇస్తున్నాయి. ఓటమి భయంతోనే వైసీపీ ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని కూటమి శ్రేణులు అంటున్నాయి. జనసేనకు కేవలం 24 సీట్లేనా అని అనుకోవద్దంటూ పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి జనసేనాని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చాలా మంది పెద్దలు, పార్టీ నేతలు 40-50 చోట్ల పోటీ చేయాల్సిందేనని చెప్పారని గుర్తు చేశారు. అయితే 24 అసెంబ్లీ సీట్లకు 3 పార్లమెంటు సీట్లను కూడా కలుపుకుంటే ఆ పార్లమెంటు సీట్ల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా లెక్కవేస్తే మొత్తంగా రాష్ట్రంలోని 40 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లేనని పవన్ చెప్పారు. ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నామని ఆలోచన పక్కన పెట్టి పోటీ చేసిన ప్రతి చోట జనసేనను గెలిపించాలని పిలుపునిచ్చారు. 2019లో జనసేన కనీసం 10 సీట్లైనా గెలుచుకుని ఉంటే ఇప్పుడు ఎక్కువ సీట్లు అడిగేవారమని, అవకాశం ఉండేదని పవన్ కళ్యాణ్ చెప్పేవారు. జనసేన పోటీ చేసే 24 సీట్లను కేవలం ఓ నెంబర్గానే చూడొద్దని అన్నారు. 98% స్ట్రైక్ రేట్ ఉండాలనే ఉద్దేశంతోనే టీడీపీ ఆఫర్ చేసిన 24 సీట్లతో సర్దుకుపోతున్నామని వివరించారు. కాగా 24 అసెంబ్లీ స్థానాలకు గాను శనివారం 5 అభ్యర్థుల పేర్లను పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. రాష్ట్రాన్ని ముందు ఒక గాడిలో పెట్టడం, పార్టీ ప్రయోజనాలను దాటి, వ్యక్తి ప్రయోజనాలను దాటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 2014 నుంచి మనం నలుగుతా ఉన్నాం. 2019కి ఈ అరాచక పాలన వల్ల ఇంకా నలిగిపోతా ఉన్నాం. ఇలాంటి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా, చాలా బాధ్యతతోటి అన్నీ ఆలోచించి, చాలామంది పెద్దలు 40 స్థానాలు కావాలి, 70 స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ. 2019లో కనీసం నాకు ఒక 10 స్థానాలు ఉండుంటే ఈరోజు ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది. అది కోల్పోయాం. కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో భాగంగానే 24 స్థానాలు, 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం. అలాగే 24 స్థానాలు కనిపిస్తున్నాయి, కానీ జనసేనకి మనం చూడాల్సింది 3 పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక 18 నుంచి 20 దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి. సో దాదాపు
ఒకలా చూస్తే జనసేన అందరూ అనుకున్నట్టుగా ఒక 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క, 3 పార్లమెంట్తో కలుపుకొని. నేను కూడా ఈ అలయన్స్ బలంగా ఉండాలి, టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్లని కుదించుకోవడం జరిగింది. ఇది మన నాయకులందరికీ కూడా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలని ముందుకు తీసుకెళ్దాం. ఓటు ట్రాన్స్ఫర్ అయిన రోజున ఎవరైతే త్యాగాలు చేశారో, ఎవరైతే కష్టపడి పనిచేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సభావేదిక మీదుగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరికి మీ ప్రతిభతోటి, మీ సమర్థతతోటి, మీ అనుభవం ఎలా ఉందో దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది భవిష్యత్తులో. పదవులు మన ప్రభుత్వం స్థాపించిన వెంటనే ఎలాంటి పదవులు మీ సమర్థతకి, మీ ప్రతిభకి తగ్గట్టుగా ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ప్రతి జన సైనికులకి, ప్రతి వీర మహిళలకి, ప్రతి జనసేన మద్దతుదారులందరికీ కూడా మన ఓటు టీడీపీకి వెళ్ళటం ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు కూడా మనకు రావడం అంతే ముఖ్యం. జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరగాలి. అందుకని ఎలాంటి పొరపక్షాల మధ్యలో 1-2 వచ్చినా వైసీపీ దుష్ట పండాగాలు పని ఏదన్నా ఎలాంటి విభేదాలు సృష్టించినా వాటిని మేము అందరూ సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, కలిసికట్టుగా ఎదుర్కోవడానికి మేము పూర్తి సంసిద్ధతలో ఉన్నాం. ఆయన సిద్ధమని చావగొడుతూ ఉన్నారు. బాబు నీకు యుద్ధం వస్తాం, అది ఎందుకు యుద్ధం చేస్తామంటే ప్రజలు తిరిగి ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టడానికి యుద్ధం చేస్తాం. అందుకే మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా చాలా శుభదినం. మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, మనం గెలుస్తున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై హింద్. మొత్తానికి ఐక్యమత్యమే మహాబలం అన్నట్లుగా జనసేన టీడీపీ కూటమి ఎన్నికల యుద్ధానికి దిగినట్లే భావించాలి. రాష్ట్రంలో ఉమ్మడి సభలతో ప్రచారం హోరెత్తించబోతున్నాయి. బీజేపీ కూటమిలోకి రావడంతో సీన్ రిపీట్ అన్న స్లోగన్ వినబడుతోంది. ఓటు ట్రాన్స్ఫర్ పై పవన్ బాబు దృష్టి పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఏపీ రాజకీయ చదరంగంలో ఏం జరుగుతుందో అన్నది.